హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7 తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 26వ తారీఖు అండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమ్మె ముగింపు వేళ జరిగిన ఒప్పందంలో ప్రభుత్వం సంస్థ యాజమాన్యం అంగీకరించిన అంశాలు వెంటనే అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కార్మిక సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ అదేవిధంగా సిఐటియు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈడీలు కమిటీలు 17 అంశాలు చర్చించిన అందులో పలు అంశాలు అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని వివరించడం జరిగిందనమాట. వెంటనే వీటన్నిటిని కూడా అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే ఇక చర్యలు తీసుకోవాలంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇచ్చిన తీరాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఈసారి ఎలాగైనా నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఈ మేరకు జీతాలను బిల్లులు వెంటనే కూడా పంపాలని అన్ని శాఖలకు తాజాగా మెమోలు జారీ చేసింది. ఏదైనా కార్యాలయం ఉద్యోగుల జీతాల బిల్లులు వెంటనే ఆర్థిక శాఖకు చెందిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అదేవిధంగా పోర్టల్లో అప్డేట్ అయితే చేయాలని చెప్పేసి, లేకపోతే సంబంధిత వేతన డ్రాయింగ్ అధికారిపై చర్యలు కూడా ఇక తీసుకుంటామని చెప్పేసి సూచించింది. అయినా పలు కార్యాలయాల్లో ఉద్యోగుల జీతాలు బిల్లు అప్డేటు సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అయితే వెలువెత్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం దాదాపుగా 3,900 మంది ఉద్యోగులకు సంబంధించి ఆధార్ వివరాలు పోర్టల్లో అప్డేట్ అనేది కాలేదని సమాచారం. వీరిలో 19 మంది పొరుగు సేవ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. వీరంతా కూడా సచివాలయంలో ఆర్థిక శాఖ వచ్చిన తమ ఆధార్ సంఖ్యను అప్డేట్ చేయించుకుంటున్నారు. పొరుగు సేవ ఉద్యోగులు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల శాఖల వారీగా ఏటా పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే ఇచ్చి నిధుల విడుదలకు సంబంధించి అనుమతి ఇస్తేనే జీతాలు బిల్లులు డ్రాయింగ్ అధికారులు పంపడం ఆనవాయితీ ఉందన్నమాట. సో ఈ మేరకు వారికి నెల కూడా మరో పొడిగించారన్నమాట. సో అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. మనకు కీలక జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి. సో ఇక మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి తహసీల్దారులకు సంబంధించి డిప్యూటీకి సంబంధించి కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలంటూ తెలంగాణ ఇక కలెక్టర్లకు సంబంధించి ఇక కల్పించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెసా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరిందనమాట. తహసీల్దారులకు పదోన్నతులు కల్పించాలని చెప్పేసి డిప్యూటీ కలెక్టర్లుగా. సో ఈ మేరకు శనివారం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ సచివాలయంలో మంత్రి దృష్టికి రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి లక్ష్యాల మేర ఆదాయం రాబట్టాలి, ఆర్థిక ప్రగతి అదనపు నిధులు కీలకం కాబట్టి ప్రభుత్వ భూముల గుర్తింపు, ల్యాండ్ పూలింగ్ పైన దృష్టి, రిసోర్సు మొబిలైజేషన్ సబ్ కమిటీ అంటూ ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇక దాదాపుగా మరో అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. 2006 నుంచే స్థిరాస్తి వ్యాపార దందా అంటూ కుటుంబాల సభ్యులే డైరెక్టర్లుగా సంస్థల ఏర్పాటు, వెలుగులోకి రెడ్కో డీజీఎం ముత్యం లీలాలు. ఇక ఆయన వసూళ్ల ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అనిశ్చిత చరిత్రలో అత్యధిక ఎక్కువ ఆదాయం ఇచ్చిన ఆస్తుల కేసులో చిక్కిన రెడ్కో డీజీఎం ముత్యం వెంకటరమణ వీళ్ళు ఒక్కొక్కటిగా బయటపడుతుందని చెప్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల అడ్డంగా దొరికిపోయిన ఆయన వెంకటరమణ కార్యాలయాలపైన అనిష లోతుగా దర్యాప్తు చేస్తుండగా మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. ఇందులో వచ్చేసి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పీఆర్సీని ప్రకటించి 51% ఫిట్మెంట్ కూడా అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్కు శివప్రతాప్ శుక్లకు ఎమ్మెల్సీ ఇక మల్కా కొమరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై గవర్నరు ఆయన వినతి పత్రం అయితే అందజేశారు. ఈ కుబేరు ఇక వేదికగా ఉపాధ్యాయులు ఉద్యోగుల బిల్లులు కూడా అందించాలని, 6 DLను చెల్లించాలని, అదేవిధంగా తదితర మొత్తం 15 అంశాలతో కూడిన వినతులు కూడా ఎమ్మెల్సీ అయితే సమర్పించడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి వెంటనే ఇవన్నీ కూడా రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ